ఈ రోజు ఒక చిన్ని క్రాఫ్ట్ తయారు చేస్తాను. దానికి మనకు కావాల్సినవి ఇవి: ఒక పెయింట్ బ్రష్, ఒక ఫెవికాల్ గ్లూ, ఒక ఇన్ని వాటర్, టిష్యూస్, కొన్ని ఓ బెలూన్. అంతే. ఫస్ట్ ఈ బెలూన్ని ఊదాలి. మా మమ్మీ ఊదుతుంది, ఎందుకంటే ఇందులో అదేదో పౌడర్ వేస్తున్నానంట, చెన్నోళ్ళు మంచిది కాదంట, అందుకనే మా అమ్మ ఊదుతుంది. అమ్మ బెలూన్ ఊదేలోపు నేను ఇందులో గ్లూ కలిపేస్తున్నాను. ఒక బౌల్లో చాలా కొద్దిగా వాటర్ తీసుకుని ఆ గ్లూని ఆ బౌల్లో కలుపుకోవాలి. ఇది 5 రూపీస్ గ్లూ అనమాట. ఆ 5 రూపీస్ గ్లూ మొత్తం ఈ వాటర్తో కలిపేశాను. మా బెలూన్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి. మన దగ్గర టిష్యూ ఉంటుంది కదా, దాన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇదిగో ఇవన్నీ ఈ బెలూన్కి అతికించాలి. ఇక్కడ మా అమ్మ హెల్ప్ తీసుకుని బెలూన్కి టిష్యూస్ అన్నీ కూడా నేను అతికించాను. ఈ బెలూన్కి ఈ టిష్యూస్ అన్నీ అతికించడానికి 1 అవర్ పట్టింది. ఆ బెలూన్ని జాగ్రత్తగా పట్టుకుని టిష్యూస్ అన్నిటిని అంటించుకోవాలి. బెలూన్ని గట్టిగా నవ్వుతే టాప్ అని వెళ్ళిపోద్ది. ఓ 5 రూపీస్ గ్లూ బాటిల్ సరిపడేది అనమాట. అందుకని 5 రూపీస్ గ్లూ బాటిల్ ఇంకొకటి తెచ్చుకున్నాను. ఆరేదాకా కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది ఆరేక మళ్ళీ చూపిస్తాను. మేము ఈ గ్లాస్ మీద బెలూన్ పెట్టి నైట్ అంతా ఒక చాట్ పెట్టేసుకున్నాం. మార్నింగ్ కి చక్కగా ఆరిపోయింది. కానీ బెలూన్ లోపల పార్ట్ అస్సలు ఆరలేదు, ఎందుకంటే ఆ గ్లాస్ లో అది ఉండిపోయింది కదా. మార్నింగ్ ఎండ వచ్చాక ఓ 5 మినిట్స్ ఆరిపెట్టాను. అప్పుడు బెలూన్ మొత్తం అంతా కూడా ఆరిపోయింది. ఇప్పుడైతే దీన్ని స్లోగా పొడుస్తా. ఏదైనా పిన్నిస్తో కానీ షార్ప్ దాంతో కానీ చిన్నగా కన్నం పెట్టాలి. అప్పుడు మనకు ఆ బెలూన్ పేలిపోయి ఆ టిష్యూస్ అన్ని కూడా బెలూన్లా కనిపిస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో? నా చేతితో నేనే నైట్ ల్యాంప్ తయారు చేసుకున్నాను. అది ఎలా పనిచేస్తుందేమో నేను చూపిస్తానే. ఈ మనకి దియాస్ అంతా బయట బర్త్డేస్ కి దివాళీస్ కి పెట్టుకుంటాము అవన్నమాట. ఒకటి మనం ఆన్ చేసి ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, మనకి నైట్ ల్యాంప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. నాకు ఎంతో నచ్చింది. బాగుందా? బాగుంటే లైక్ చేయండి, అలాగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. Until then, take care.